అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోటేటి లలితాశేఖర్ గారు రచించిన అసలు సంగతి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇలాంటి వెధవల్ని ఏం చేసినా పాపం లేదు. నడి బజార్లో ఊరెయ్యాలి, కాలో కన్ను తీసెయ్యాలి. ఇలా సాగుతోంది ముందు గదిలోంచి. నడవాలో క్షురకర్మ చేసుకుంటున్న నాకు అర్థమైందేమిటంటే న్యూస్ పేపర్ వచ్చిందన్నమాట. పేపర్ చూస్తే మా సుచిత్రకు పూనకం వచ్చేస్తుంది. ఆవేశం ఏ సాయంకాలానికో గాని చల్లారదు. నా శ్రీమతి సుచిత్రకు అన్నీ కాస్త ఎక్కువే అని చెప్పాలి. అందం ఎక్కువే, అతిశయం కూడా ఎక్కువే, ప్రేమ ఎక్కువే. పైపెచ్చు మా ఆవిడ ఫెమినిస్టు, నేను హ్యూమనిస్టు, మా నాన్న కమ్యూనిస్టు, మా అబ్బాయి క్రికెటిస్టు. ఇలా ఇష్టారాజ్యంగా ఉన్న మా ఇంట్లో ఏదో ఒక విషయం మీద ఇష్టాగోష్ఠి నిర్వహిస్తూ ఉంటాము. వెరసి నేను మా ఆవిడిష్టుని కావడం చేత ఆవిడ ఇష్టానికి ఎదురు చెప్పి కష్టం తెచ్చుకునే సాహసం నేనెప్పుడూ చేయలేదు. సుచిత్రకు అన్నీ ఎక్కువైనట్టే మంచితనం కూడా ఎక్కువే. నీచులు, నికృష్ట జాత్యహంకారం. ఇలా సాగుతూనే ఉంది సుచిత్ర గొంతు. సుచి, కాస్త కాఫీ తెస్తావా? వీలైనంత అనునయంగానే అడిగాను. క్షురకర్మ ముగించి పేపర్ చేతులకు తీసుకోగానే కాఫీ కప్పుతో వచ్చింది సుచిత్ర. సుచిత్రకింత ఆవేశం కలిగించిన న్యూస్ ఏమై ఉంటుందో అని చూశాను. 3 నెలల పసికందుతో సహా భార్యను సజీవ దహనం చేసిన పతిదేవుడు. వివరాలు చదివేసరికి సుచిత్రకొచ్చిన ఆవేశంలో సగం నాకు కూడా వచ్చిన మాట నిజం. కప్పు అందుకొని ఒక్క గుక్కలో మింగాను. మూతి కాలింది, బాగా మరగబెట్టినట్టుంది. ఇలా ఆవేశపడి ఏం ప్రయోజనం సుచి? భయంగా అడిగాను. అవును, మీరన్నదే నిజమే. ఇలా ఊరికే ఆవేశం తెచ్చుకొని ప్రయోజనం లేదు. ఇలాంటి వెధవల్ని ప్రత్యక్షంగానే ఎదుర్కోవాలి అంది సుచిత్ర సీరియస్ గా. నా గుండె దడదడలాడింది. ఇరుగు పొరుగు మగ జీవాలన్నీ కళ్ళ ముందు మెదిలాయి. పక్కింటి సోమేశం గారు కాస్త బక్కపలుచుగా ఉంటాడు. భార్యకు అనారోగ్యం కావటం చేత ఇంటి పనుల్లో 3 వంతులు ఆ మానవుడే నిర్వహిస్తాడు. పైగా సుచిత్రను అమ్మాయి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడు. ఇక పొరుగింటి రామలింగం కూడా ఫెమినిస్టి అని వాళ్ళావిడ సుచిత్రకు చెప్పిందట. ఇక మిగిలింది మా ఇంటి ఎదురుగా నెల క్రితం కొత్తగా వచ్చి చేరిన సుబ్బారావు. సుబ్బారావు పొట్టిగా, గుండ్రంగా, లావుగా, ఫుట్బాల్లా ఉంటాడు. వాళ్ళ ఆవిడ కూడా లావుగా, గుండ్రంగా, పొట్టిగా, త్రోబాల్లాగా ఉంటుంది. వాళ్ళ ఏకైక పుత్రరత్నం కార్కు బాల్లాగా చిన్నగా, గుండ్రంగా, దృఢంగా ఉంటాడు. వాళ్ళ ఇల్లు ఒక ప్లే గ్రౌండ్ లా ముచ్చటగా ఉంటుంది. ఇంతే వివరాలు నాకు సుబ్బారావు గురించి తెలుసును. నేను ఆఫీస్కి వెళ్తుంటే సుబ్బారావు ఎదురు పడుతూ ఉంటాడు. కానీ పరిచయ ప్రమేయాలు పెట్టుకునేటట్టు ఉండడు. ముఖం ఎటో తిప్పుకొని పోతూ ఉంటాడు. మా సుచిత్రకు కూడా సుబ్బారావు భార్యతో పరిచయ భాగ్యం కలిగినట్టు లేదు. ఆవిడేదో ప్రభుత్వోద్యోగం చేస్తున్నట్టుగాను, ఉదయం పరిగెడితే ఏ సాయంత్రానం ఇంటికి చేరుతుందని కామన్ పనిమనిషి రత్తమ్మ చెప్పింది. ఓ ప్లెజెంట్ అయిన ఆదివారం మా బాబిగాడు ఎదురింటి కార్క్ బాల్తో ఆడుకుంటున్నాడు. మా నాన్న ఏదో మీటింగ్కి వెళ్ళాడు. సుచిత్ర పని ముగించుకొని అందంగా ముస్తాబై ప్రశాంత వదనంతో సుఖాసీనురాలై ఉంది. మాట్లాడకపోతే సుచిత్ర మరింత అందంగా ఉంటుంది. ఇంతలో మా ఆనందాన్ని భగ్నం చేస్తూ సుబ్బారావు ఇంట్లోంచి హాహాకారాలు, అరుపులు, కేకలు వినవచ్చాయి. నేపథ్యంగా టీవీ సంగీతం. ఇద్దరం కంగారుగా లేచి నిలబడ్డాము. ఓ నిమిషం విన్న మీదట నిస్సందేహంగా అది భార్యాభర్తల తగువే అని తేల్చుకున్నాము. ఇంతలో తలుపు తెరుచుకొని వేగంగా సుబ్బారావు బయటకొచ్చాడు. కళ్ళు ఎర్రబడ్డాయి, జుట్టు చెదిరింది, చొక్కా నలిగింది. స్కూటర్ స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు. ఇదంతా గమనిస్తున్న సుచిత్ర మొహం ఎర్రగా దానిమ్మ పువ్వులా మారింది. అయితే రత్తమ్మ చెప్పింది నిజమేనన్నమాట అంది స్వగతంగా. ఏం చెప్పింది రత్తమ్మ అని అడిగాను. వారంలో 2 సార్లైనా గాజు సామాన్లు పగులుతాయట. ఇల్లంతా నానా బీభత్సంగానూ ఉంటుందట. ఆ రోజు ఆవిడ మంచం నుంచి లేవదంట. పాపం అంది సానుభూతిగా సుచిత్ర. అయినా సుచి, మనుషులన్నాక రకరకాలుగా ఉంటారు. అందరినీ ఉద్ధరించడం మానవుల వల్ల అవుతుందా చెప్పు? మనకెందుకొచ్చిన గొడవ అన్నాను జ్ఞాన బోధ చేస్తూ. కాని సుచిత్ర నా మాటలు విన్నట్టు లేదు. ఆవిడ బాగా చదువుకుందట. ఉద్యోగం హోదా కూడా పెద్దదనట. ఆ కాంప్లెక్స్ తోనే ఇలా కొట్టి హింసిస్తున్నాడులా ఉంది అంది సీరియస్ గా ముఖం పెట్టి. నీకెలా తెలుసు అని అడిగాను. ఇలాంటివి దాగుతాయా? శారదగారు చెప్పిందిలేండి. అయినా చూస్తాను ఆ నరకం ఆవిడెలా భరిస్తుందో. పాపం. ఏమైనా నా చేతిలో వాడికి చెప్పు దెబ్బలు ఖాయం
సుచిత్రలో ఆవేశం స్థాయి పెరుగుతోంది. సుచి, నా మాట విను. మొగుడు పిల్లల విషయాల్లో తలదొర్చకూడదు. చివరకు వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మనమే రోడ్డును పడతాం. దేనికి చెప్పు? బ్రతిమాలాను. ఏం బాగుండటం? సాటి స్త్రీని చిత్రహింసలు పెడుతూ ఉంటే చూస్తూ ఉండమంటారా? అయినా కాస్త సోషల్ అవేర్నెస్ ఉండాలి. మీకు భయంగా ఉంటే మీరింట్లోనే ఉండండి, నేను వెళ్ళి విషయం తెలుసుకొస్తాను అంది ఆవేశంగా సుచిత్ర. సుచిత్ర, నేనంటే ప్రేముందా లేదా నీకు? అడిగాను ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తూ. ఈసారికి ఊరుకో. ఇంకోసారి ఆ ఫూల్ ఇలానే ప్రవర్తిస్తే నువ్వేంటి, సాటి మనిషిగా నేనే కలగజేసుకుని న్యాయం జరిపిస్తానావిడికి అన్నాను లేని ఆవేశాన్ని తెచ్చుకుని. సుచిత్ర నా స్వాంతన వాంఛలకు కాస్త నెమ్మదించినా ముఖంలో చిటపటలు పోలేదు. గండం గడిచినందుకు దేవుడికి దండం పెట్టి సుబ్బారావుని తిట్టుకున్నాను, ఇంటి ఎదురుగా తగలడి మనస్తాపం కలగజేస్తున్నందుకు. వారం రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. సుచిత్ర వాళ్ళమ్మని చూస్తానని 4 రోజులు కాకినాడ వెళ్ళింది. ఆ రోజు ఉదయాన్నే పని మనిషి రత్తమ్మ పరిగెత్తుకొచ్చింది. అయ్యగారు, లోపల పెద్ద గొడవైపోతా ఉందండి, తలుపులేసున్నాయి అంది కంగారుగా సుబ్బారావు ఇంటికేసి చూస్తూ. వరండాపై నిలబడి ఎదురింటి పరిస్థితిని అంచనా వేస్తున్నాను. ఎప్పటిలాగే అరుపులు, కేకలు, టీవీ సంగీతంతో మిళితమై. పక్కవాళ్లకు తెలియకూడదని కాబోలు సౌండ్ పెంచేస్తున్నాడు రాస్కెల్. సమయానికి సుచిత్ర ఇంట్లో లేకపోవటం నా అదృష్టంగా భావించి రత్తమ్మను పని చూసుకోమని కసిరాను. మరునాడే సుచిత్ర వచ్చేసింది. సుబ్బారావు పెళ్ళం అన్యోన్యంగా కాపురం చెయ్యాలని 1000 దేవుళ్లకు దండం పెట్టుకున్నాను అంది. నేను భయపడ్డ గడియ రానే వచ్చేసింది. ఆఫీస్ పనెక్కువగా ఉండి కాస్త పొద్దుపోయాక ఇంటికొచ్చాను. స్నానం కానిచ్చి వచ్చేసరికి సుచిత్ర వీధి గుమ్మంలో నిలబడి ఎదురింటిని ఆవలోకిస్తుంది. ఎప్పట్లాగే సుబ్బారావు ఇంట్లోంచి హాహాకారాలు, అరుపులు మిన్నుముట్టాయి. సుచిత్ర వేగంగా సుబ్బారావు ఇంట్లోకి వెడుతోంది. అయ్య బాబోయ్, అనుకున్నంత అయ్యింది. గుట్టుగా సాగిపోతున్న నా సంసారం వీధికొచ్చేసింది. సుచిత్ర, ఆగు, నా మాట విను, వాడడ్డమైన తిట్లు తిడతాడు అంటూ నేను సుచిత్ర వెనకే పరిగెత్తాను. సుచిత్ర ఆవేశంగా మూసి ఉన్న తలుపులు తోసింది. ప్రయోజనం లేదు. లోపల ఏం చేస్తున్నాడో పాపం ఆమెని. కిరోసిన్ పోసి అగ్గిపెట్టు కోసం వెతుకుతున్నాడో ఏమో, లేక ఆమెను వంటింట్లోకి తోసి గ్యాస్ రిలీజ్ చేస్తాడో ఏంటో. లోపల్నుంచి చావు కేకలు వినిపిస్తున్నాయి. సుచిత్ర ఇంటి చుట్టూతా పరిగెడుతోంది నిస్సహాయంగానే. యథాశక్తి సుచిత్ర పరుగునందుకోవాలని నా ప్రయత్నం. సుచిత్ర మళ్లీ వీధిలో ఆగి హాలు కిటికీ తలుపు బలవంతంగా తోసి లోపలికి చూస్తోంది. నేను లోపల దృశ్యాన్ని చూశాను. ఆశ్చర్యం. సుబ్బారావు భయంతో గోడ కతుక్కుపోయి మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంటూనే ఏవేవో తిడుతున్నాడు. ఆవిడ అంతకు మించిపోయి తిడుతూ అందిన వస్తువులన్నింటినీ విసిరిపారేస్తోంది. టీవీ మోతలో వాళ్ళిద్దరి గొంతులు కలిసిపోయి బయటకి మాత్రం మాకు మచ్చుకు వినిపించే గోలకి స్టీరియోఫోనిక్ ఎఫెక్ట్ వస్తోంది. వెనక్కి తిరిగి మా ఇంట్లోకెళ్లబోతూ నేను సుచిత్ర ఒకరి ముఖాలొకరం చూసి ఫక్కున నవ్వుకున్నాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.